సినిమా అయితే సూపర్ ఉంది. యాక్చువల్గా చాలా మనోడు ప్రమోషన్స్ ఇస్తలేడు ఏందబ్బా అని చెప్పేసి అంతా కొంచెం బయట తక్కువ టాక్ వచ్చింది సినిమాకి వస్తారా రారా అని. కానీ వాడు ఏం దాస్తాడా అనుకున్నాం. కానీ సినిమాలో క్యామియోలు మామూలుగా లేవు. ప్రభాస్ అన్న యాక్టింగ్ మాత్రం వేరే ఉన్నది. మహాభారతం తీయాలంటే మళ్ళీ తెలుగులో తీయాలని చెప్పేసి నాగశ్విన్ ప్రూవ్ చేసిండు. అది ఉన్న కొంచెం సేపు పోర్షన్స్ అయినా కానీ మహాభారతం మాత్రం పీక్స్ లెవెల్లో చూపించిండు. ఒక్కొక్కడికైతే బుర్రపాడవుతుంది, శవాలు లేస్తాయి. లాస్ట్ క్లైమాక్స్ ఒక్క 5 నిమిషాలు మాత్రము మైండ్ మింగేస్తుంది ఒక్కొక్కడికి. అది మాత్రం పక్కా చెప్తున్నా. వెయిటింగ్ ఫర్ కల్కి పార్ట్ 2. క్లైమాక్స్ అది ఎక్స్పెక్ట్ చేసే విధంగా అంటే అస్సలు చెప్పలేను. నేను రివీల్ చేస్తే ఘోరంగా ఉంటుంది. థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేస్తే మాత్రం మామూలు గూస్ బంప్స్ ఉండవు. సాలార్కి ఒక సాలార్ మొత్తం ఒక సినిమా వెళ్తే క్లైమాక్స్ ఒక్కటి ఆ లెవెల్ ఎలివేషన్ ఉన్నది. ఇక అంత మించి నేను చెప్పలేను. పోయి చూడండి. ఇక మీరు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉంది. ఉన్న పోర్షన్స్లో కొంచెం బాగానే పర్లేదు, బాగానే కొట్టింది. మైనస్లో అంటే అక్కడక్కడ కొంచెం లాగ్ అయినట్టు అనిపిస్తాయి. కానీ అదంతా ఏంటంటే క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ కాబట్టి ఇక మనకి ఫస్ట్ పార్ట్ కాబట్టి కొంచెం స్లోగానే ఉంటుంది. అది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఆయన విజన్ మాత్రం మామూలుగా లేదు. విజన్ అనేది అది మెయిన్ ఈ సినిమాకి ఏంటంటే రాబోయే కల్కి యూనివర్స్లో ఆయన విజన్ అనేది ఏంటనేది జస్ట్ ఒక గ్లిమ్స్ లాగా ఈ సినిమా అనేది. కానీ ఆ గ్లిమ్స్లో మహాభారతం ఎపిసోడ్స్ మాత్రం చాలా పీక్స్ ఉన్నాయి. అట్లీస్ట్ ఆ మహాభారతం ఎపిసోడ్స్కైనా రండి.